హలో గైస్ అందరికీ. సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు కనుక చూసుంటే మొత్తం మైల్ అయితే చేస్తాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యాక అండ్ ఈ ఇంటిని త్వరగా వదిలిపెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. ఏమంటావురా? అవును, కొత్త ఇంటికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఈరోజు ఆ ఇంటిని నాకు చేయడానికి నాకు ఒక ఇది కావాలి. షర్రా ఎంతో అది అంటారు కదా, మీకు చూపిస్తా చూడండి. ఇలాగ 2 ఐరన్ ఇవి పెట్టి ఇలా పెడితే ఇది కావాలి మనకి. సో దీని పేరు ఒక్క నిమిషం దో దీన్ని తీసుకో. వీటితో చెట్లను లాగొచ్చు, అంటే చెట్టుకున్న లీఫ్ను లాగొచ్చు. అది మనకి మనకి చాలా ముఖ్యం ఇది. ఎందుకంటే ఇంక మనం రాకపోవచ్చు. ఐ థింక్ సో బెడ్ని తీసుకొని వెళ్ళిపోదాం వాడికి. వుడ్ ప్లాంక్స్ మిగిలినవన్నీ తీసేసుకో. ఈరోజు అట్టనే ఇల్లు కట్టేస్తున్నాం. కాబుల్ స్టోన్ కూడా తీసుకోరే. సో గైస్ చూసారు కదా, ఇదనమాట టోటల్ ప్లేస్ ఏరియా వచ్చేసి. సో ఇంత బాగా చేసాము, బట్ మీరైతే లైకులు కూడా చేయాలి కదా. లైకులు చేయకపోతే మాత్రం ఉరి సారీ గైస్. బాగా నీటిని పెరికేస్తే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. సీడ్స్ ఓకే గైస్, మొత్తం ప్రశాంతంగా చేసేస్తే ఇప్పటికే మాకు చేతులు నొప్పి. చూడండి ఎంత పెద్దది ప్లేస్. సో చాలా పెద్దదే కడతామని అనుకుంటున్నాం. అరే దాంతో పీకబాక నువ్వు పోయి లీవ్స్ ఇవి కలెక్ట్ చేయి. సో ఇంత పెద్దది మేము చేసామంటే ఏదో ఒకటి ఉంటుంది బ్యాక్గ్రౌండ్. మీరు దానికి తగ్గట్టు మీరు సపోర్ట్ ఇవ్వాలి మాకు. ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ తిరిగిపోతే చెప్తాను, మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకే, మినిమం ఒక 4-5 స్టార్ట్స్ కావాలరా. మనకి ఈ విషయం ముందే తెలుసున్నా, ముందే కలెక్ట్ చేసి ఉండేవాళ్ళు. చెట్లు లీవ్స్. ఇది డ్యూరబిలిటీ తొందరగా అయిపోతుంది, కొద్దిగా ఫాస్ట్గా చేసేది. అవుదాం. ఫస్ట్ ఇల్లు కట్టేసాం అనుకో, మైనింగ్కి రెడీ అవ్వచ్చు మనం. వద్దులే, ఉంది ఇక్కడ నా దగ్గర కూడా. చెట్లు కొట్టబాకరా, ప్లాంక్స్ ఉన్నాయి నా దగ్గర. అదో దీన్ని తీసుకో, ఈ చేతిలో ఇదిల్లా, దాన్ని తీసుకొని లీఫ్ దగ్గరికి వెళ్ళు. ఓకేనా? ఇలా కొడితే లీఫ్ చేతికి వచ్చేస్తా. ఇలా లీఫ్నే ఏరు వుడ్ వద్దు మనకి, వుడ్ వదిలేద్దాం. నేను నీకు ఎప్పుడో చెప్పాను, అయినా నీకు తెలియదురా. బా మీరు కూడా ఇలా చేసుకోకండి. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసేద్దాం. అబ్బా ఓకే గైస్, కలెక్ట్ అయిపోయింది. ఎన్ని స్టాక్లు? చాలా అనుకుంటా. ఓఎమ్మ ఎక్కువ అయిపోతాయి ఏమోలేండి. అరే ఎన్ని స్టాక్లు అయ్యాయి నీ దగ్గర? ఇప్పుడు ఇవన్నీ బ్లాక్స్ మనకు తెలియాల. క్రాఫ్టింగ్ టేబుల్ ఆడబెట్టావా? దాదా ఈడబెట్టు. నువ్వు బ్రెడ్త్ లెక్కే, నేను లెంత్ లెక్కేస్తా. ఓకేనా? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో చూడాలి ఇప్పుడు మనం. చెప్తా ఊరి. చెస్ట్ కాదు, ఇప్పుడు షవల్ ఒకటి చేసుకోరా. ఉందా? ఆ షవల్ తోటి ఒక్క నిమిషం. ఇప్పుడు ఇట్రా, ఇక్కడ నుంచి ఇల్లు కడదాం అనుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి కడదాంలే, ఇక్కడ నుంచి కడదాం.
ఓకేనా? దాని పక్క నుంచి ఇక్కడ నుంచి అదే ఇక్కడ నుంచే. ఓకే, ఇది 1. దో ఇది 1. దాన్ని చేయబాకు, నార్మల్ దట్ ప్లేస్ చేసి ఆ ప్లేస్లో మంచిది. బుద్ధో ఇప్పుడు నువ్వు ఇటు లెక్కేయి, బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి? ఇది 1. ఓకేనా? 2, 3, 4 అలాగ లెక్కేసుకుంటా పో కాబుల్ స్టోన్ దాకా. నేను ఇటు లెక్కేస్తా. పో ఫస్ట్ నువ్వు పో. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 30. 30 రా. 41 మంచిది. ఆ లాస్ట్ దాకా లెక్కేసావేంది? కాబుల్ స్టోన్ దాకా అంతే. ఇప్పుడు అదే లైను ఇటు వచ్చేయి నా వైపుకి. నాకు స్ట్రైట్గా వచ్చేరా. మనం కూడా వాడికి హెల్ప్ చేసేస్తే. ఎస్. సో ఈ బాక్స్ లోపల మనం ఇల్లు కట్టబోతున్నాం. చాలా పెద్దది అయిపోయింది కదా. సో ఏమైనా ఉన్నా మార్నింగ్ చూసుకుందాం. బెడ్ వేసుకొని స్లీప్ వేద్దాం ఇప్పుడైతే. బెడ్ అయి పక్కనే, బెడ్ పక్కనే. 40 వేసుకుందాం. 40 వేసుకుందాం. 40కి సెంటర్, 41 వేసుకుందాం. సెంటర్ అయితే అప్పుడు కనుక్కో. 20 వస్తుంది కదా. లెక్క 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 యా. లెక్క 20. ఏది? ఇదే ఇదే కదా. బ్లాక్ లేపాయి నువ్వు కూడా. నా దగ్గర లేవు. అవునా? అదో తీసుకో. 15 నా అంత హైట్ లేపు. 15 లేపు కలిపి దిగు కిందకి దిగే. అవును ఇంట్లో ఉంది లేదు. ఇది మన ఎంట్రీ. ఓకేనా? దీని లోపల ఇక్కడ బెడ్ పెట్టి, ఇదే బెడ్రూమ్. అయిపోయింది, ఇల్లు అయిపోయింది. లేదు రే జోకు. ఇప్పుడు ఏం చేస్తామంటే కాబుల్ స్టోన్ ఉంది కదా, కాబుల్ స్టోన్ ఏడు పెట్టుకోము, రూమ్స్ కడదాం లేరా. చెప్పు. దీనికి మనం 15 లెంత్ పెట్టుకుందాం బెడ్. చూద్దాంలే అప్పుడు సంగతి. ఫస్ట్ ఇవి అయిపోయాయి అనుకో, అప్పుడు నెంబర్ కొద్దిగా తగ్గుద్ది. సరేనా? ఇప్పుడు ఈ బార్డర్ కట్టేస్తే నెంబర్ కొద్దిగా తగ్గుద్ది. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 ఇవి ఉన్నాయి కదా కాబుల్ స్టోన్స్, ఇవి పెట్టుకోండి రా. ఉన్నాయి కాబుల్ స్టోన్స్ అసలు. ఇది తీసుకో, నా దగ్గర 63 ఉన్నాయి. ఈ సైడ్లే చెప్తా. 1, 2 అలా పెట్టుకుంటా ఈడ దాకా వచ్చావనుకో, అదే ఆ కార్నర్ సైడ్కి. ఇక్కడ ఏం చేస్తావంటే ఇక్కడ వుడ్ ప్లాంక్ ఉంటుంది చూడు, దాన్ని ఇక్కడ దాకా లేపు. ఓకేనా? అది సెంటర్ ఉంది కదా, అది ఫుల్ కాబుల్ స్టోన్ బిల్ చేయబాక. 2 బ్లాక్స్ కాబుల్ స్టోన్ ఫిల్ చేయాలి.
అంతే, ఇంకా ఒక్క లైన్ ఫిల్ చేసేసి ఇటు వచ్చి నేను ఇక్కడ చేస్తా. ఓకే. ఇది ఉందా నీ దగ్గర పికాక్స్? నా దగ్గర ఇంట్లో ఉంది. ఇడిదా అంటే చేసుకోమని ఎత్తున్నావా? మంచి పనిరా. 2 blocks మాత్రమే ఎత్తు. చెస్ట్ ఉంది నీ దగ్గర? నా దగ్గర ఉంది. అర్థం కాదు. పైకి 2 చెయ్యి. నేను ఆగాగు, అది అది ఇది చేయాలి, బ్రేక్ చేయాలి దాన్ని. ఏంపడు. ఇప్పుడు ఏం చేస్తావంటే లీవ్స్ ఉంటాయి కదా, అవి ప్లేస్ చేసేద్దాం. అవి 2 అంతే కదా? యా అంతేలేండి, 2 చేసి. పర్వాలేదబ్బా, బాగానే ఉంది, నాకు నచ్చింది. సబ్స్క్రైబర్స్కి నచ్చాలి కదా. సో మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి గైస్. నువ్వెట్టే వెళ్తున్నావు ఇప్పుడు? ఓకే ఓకే. అవి కూడా అవి ఇక్కడ దాకేరా. ఏ బ్యాక్ సైడ్? చెయ్యి. ఇక్కడ మనం వేరే ఎంట్రీ చేద్దాం. అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఇది లాగా ఉంటది కదా, దానిలో. అరే రాయల్ గా రా, ఓకేనా? పాండ్ లాగా అనుకో, రాయల్ గా ఉండాలి అయితే. ఏంది అబ్బా, అన్ని బేసులు నేను అట్లేనయ్యా నాయన, దీనికే పడిపోతా ఉన్నా. దీని మీద 20 ఉన్నాయి. లీవ్స్ పెట్టాయి, చూద్దాం ఒకసారి లుక్ ఎలా. ఆ తమ్ముడు నువ్వు త్వరగా పెట్టాలయ్యా నాయన. ఇప్పుడు ఇరుక్కుపోయాను గైస్ నేను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఖాళీ వదిలేసేయండి. స్పైడర్స్ దూకుతాయంటే దూకాల, మరి దూకితేనే కదా అది మైండ్ క్రాఫ్ట్ కదా. అండ్ ఈ తర్వాత ఈ చెత్త బ్లాక్లన్నీ తీసేస్తే, ఆగండి ఫస్ట్ పోయి మనం ఎంట్రన్స్ చూస్తే, ఎంట్రన్స్ బాగుంటే ఇంక ఇల్లు అంతా బాగానే ఉంటుంది. సూపర్ గైస్, అదిరిపోయింది అంతే. బాగుంది కదా? బాగుంది కదా? ఏవి వుడ్? అర్థం కాల. ప్లాంక్సా? లేదా, నేను ఇంకా సీలింగ్ గురించి ఏమో ఆలోచించలేదా? రూఫ్ గురించా? రూఫ్ గురించి ఇంకా నేనేం ఆలోచించలేదా. చూద్దాంలే రూఫ్ సంగతి. కాబుల్ స్టోన్తో పెట్టినా ఎవడేమండి, అంతగా కనపడదు లేరా. ఇట్రా, నువ్వేం చెప్తున్నావు నాకు క్లారిటీగా చెప్పు. ఒకటి చెప్పే పోయే తెలుసా, ఇవి అనమాట సైడ్స్ ఇవి ఉన్నాయి కదా, అవి ఒకటి చెప్పేది. మరి హైట్ ఈక్వల్ అవుతుందా లేదా అనేది దేవుడికి వదిలేయాలి. ఈక్వల్ అవ్వాలండి, ఈక్వల్ అవుతుంది. ఒరే సారీ అంట, చూడండి నువ్వు చేసిన పనికి సారీ అంట. అరే నైట్ అవుతుందిరా, స్లీప్ వేసేద్దా. చూడే, నువ్వు ఎప్పుడైనా ఇటు ఎగరగలవా బెడ్ పైన? దోచా అంతే, ఇక్కడ ఏమీ లేదు. రే నువ్వేం చేస్తున్నావు రా? రే ఇట్రా.
యాడున్నాడు ఈడు? రే బ్యాక్ ఈ చెట్లు ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఎట్టయితే పెట్టాను ఇట్రా, ఇటు సైడ్కు నువ్వు అట్టే పెట్టాల. ఇక్కడ ఎట్టయితే పెట్టాను అట్టే పెట్టరా. సరే చూద్దాం. కనెక్ట్ చేసే తర్వాత ఉన్నాయా ప్లాంక్స్? పైన కనెక్ట్ చేసేయి నువ్వు చేసేయి. ఒరే ఎవరితో చేద్దాం? ఒరే లీఫ్ కలెక్ట్ చేస్తా. లీఫ్ లేవు కదా. ఒరే నీకు అర్థం కాలా? ఏంది? చేయి లీఫ్ కలెక్ట్ చేయకపోయి లీవ్స్. ఇదో షేర్ ఇచ్చానా? ఎందుకని చేసుకున్నానంటే ముందు జాగ్రత్త కోసం అంటారు దాన్ని. మైండ్ పోతే ఇంకా మనం దీనికి అగ్రేట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉంది కదా కాబుల్ స్టోన్ తో ఇదంతా ఫిల్ చేసే చెప్తా. ఇదంతా కాబుల్ స్టోన్ తో ఫిల్ చేసేయాల. నేను చేస్తాను. ఫిల్ చేయి ఫస్ట్. దాని పైకి ఎక్కాలి. మెట్లు కట్టు. ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి. ఊరే చూడకపోతే హెల్ప్ చేయొచ్చు కదరా. నేను పగలగొట్టేసరికి మా తాత కూడా తిరిగి వస్తాడు. తర్వాత ఉరి నువ్వు అలా పెట్టేదా? రే ఒరే నువ్వు ఉంచరా. సైలేరా ఎక్కువ. ఇప్పుడు ఇదంతా మనం దీంతో ఫిల్ చేసాలి. కాబుల్ స్టోన్ ఎన్ని యాక్సులు పడతాయో నాకు కూడా తెలియదు. సో ఫేస్లోకి ఫేస్ పెట్టి చూడరా. భయపడుతున్నావా? రే ఫిల్ చేయి మాట్లాడి. ఓకే గైస్, మేమంతా ఇదంతా ఫిల్ చేసాకైతే కనపడతాం. గైస్ మా ఓడి పని ఎలా ఉంటుంది తెలుసా? ఇచ్చోండి టార్చ్లు పెట్రా మొత్తుకున్నాను గైస్. ఎందుకీడా ఇప్పుడు ఇది కట్టాడు కదా, దీనికి మెట్లు చూడండి. టాలెంట్ అంటే టాలెంటే మా ఊడిది. మా ఊళ్ళో ఎవడు పని చేయలేడు. ఏమరా అయ్యా నువ్వు ఆగయ్యా ఫస్ట్. అట్ లోపల టార్చ్లు కూడా పెట్టాలి. నేను చూడండి 4 అంతస్తు బిల్డింగ్ పైన ఉన్నాను. నేను దూకాలంటే రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. నేను చచ్చిపోవాలంటే బ్లూ హార్ట్ కామెంట్ చేయండి. అమ్మా క్రీపర్ ఫామ్ అయిపోయింది గైస్ ఇది ఇప్పుడు. అయ్యో సాయిరా మెసేజ్ ఒకటి ఇప్పుడే వచ్చింది. ఇది కూడా 2 క్రీపర్లు నన్నే ఫాలో అవుతున్నాయి. సో ఇక్కడ టార్చ్లు పెట్టేస్తే సేఫ్ అయిపోయింది. ఒరే నేను ఇక్కడ స్లో అయితే ఖచ్చితంగా చచ్చిపోతారా ఇల్లా. దా 2 అట్రాక్ట్ అయితే బయటికి తీసుకెళ్ళిపోయి పేల్చేస్తా. అయ్యో ఒరే నువ్వు దిగురా. దానికి దొరకబాక దా దూరంగా రా. గాల్లో ఎగురొస్తావే గాల్లో. ఓకే గైస్, అయ్యమ్మా మా ఇల్లు ఇంటికి ఏం కాలేదు లేరా. నేను ఇంటికి ఏమైతే రే ఎల్లబాక. ఉరి అయిపోయా బతికా. నువ్వేం చేసావురా రే? ఏమిట్లా ఇప్పుడు రా పైకి వెళ్ళాలి కదా రా. ఎక్కువ బ్లాక్స్ పెట్టుకొని ఓన్ గా బ్లాక్స్ పెట్టుకొని. సో గైస్ మీకు ఇలాగుంది కదా, ఇలాగ 2 parts గా చేసామన్నమాట హౌస్ ని. ఎందుకంటే ఇది దీని మీద V వస్తుంది, దీని మీద R వస్తుంది. సో ఎలాగుంది చెప్పలేను. దీని మీద VGK పడినా పడచ్చు, అండ్ దీని మీద RGT పడినా పడచ్చు. పడుతుందా RGT? పడుతుందా? యా గైస్ 3 పడతాయని అనుకుంటున్నా. తమ్ముడు అదెందుకో టెంపరరీ.
ఓకే యా గైస్ 3 పడతాయి కానీ రే పికాక్స్ టైం సెక్కున్నామే బాగాలేదు మంది ఏమైంది? పికాక్స్ లేకుండా పైకి ఎక్కేసా నేను అసలు ఉండవచ్చా దాదా త్వరగా రా పికాక్స్ ఉందా అంటే ఆ? దూకు తెలుస్తుంది దూకు దూకు తెలుస్తుంది పికాక్స్ అంటే ఏదో చూపిస్తా దూకు దూకురా దూకురా ఆగు, నేను కూడా వస్తా దీరా రరరర దీరా. అది ఏంద్రి ఎన్ని పడిపోయా అది నా కష్టాజీతం దాన్ని తోలగచ్చుకోవాలని చూడబాక చంపేస్తా ఉండి ఏడు పెట్టేస్తా ఇప్పుడు మనకేం కావాలంటే దీని తర్వాత పగల కొట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఇటు సైడ్ నీ పేరు ఆహా, ఇటు సైడు వీజీకే అని వస్తుందిరా ఇటు సైడు ఆర్జిటి అని వస్తుంది ఆపు చెప్తా ఓకే గైస్ చూసారు కదా ఇది వీజీకే ఇది ఆర్టీజీ ఒరే ఇన్ని ఇటు రాయిరా అంటే స్ట్రైట్గా రాయమన్నా ఇన్ని ఇటు రాయిరా అంటే వాడు ఇటు రాసాడు గైస్ నమస్తే సైలెంట్గా ఉంటారు ఇదేమన్నా మీకు అర్థమవుతుంది అండ్ మీరు చెప్పండి రెండిట్లో ఏది బాగుంది ఫాక్స్ అండ్ పైన ఉందా దాని గురించి పట్టించుకోకండి చేసా క్రీపర్ కిందికి వెళ్తే పెయింట్ వేస్తుంది సో ఇదనమాట ఇవాళ వీడియో అండ్ మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి